ప్రజా గాయకురాలిగా ఎదిగిన బెల్లి లలితను రాజకీయ నేతలు పోలీసుల సహకారంతో నయీం అత్యంత దారుణంగా హతమార్చాడని బెల్లి లలిత సోదరి బెల్లి కవిత ఆరోపించారు. నయీం ఎన్కౌంటర్ కావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ నమ్మించి తీసుకెళ్లి తన సోదరిని చంపారంటున్న బెల్లి కవితతో మా కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. గ్యాంగ్స్టార్ నయీముద్దీన్ భువనగిరిని సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా అన్ని జిల్లాలకు కూడా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం జరిగింది. ఎన్నో భూదందాలు హత్యలో నయీం ప్రధాన సూత్రధారని చెప్పొచ్చు. నయీం బాధిత కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఎక్కువగా మొదటిగా మనం చెప్పుకున్నదైతే బెల్లి లలిత కుటుంబం అని చెప్పుకోవచ్చు. బెల్లి లలితని అతి కిరాతకంగా ఇంట్లోనే ఒక 17 ముక్కలు కూడా నరికి చేతులు, కాళ్ళు, తల, మొండం ఎక్కడిదో ఒక చోట కూడా పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడు బెల్లి లలిత హత్య ఒక సంచలన విషయం అని చెప్పవచ్చు. అందులో ప్రధాన సూత్రధారి నయీం. వాళ్ళ నయీం మతం కావడంతో బెల్లి లలిత కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి బెల్లి లలిత సోదరి ఉన్నారు. చెప్పమ్మా, మీ అక్కను చూసినట్లయితే మీ కుటుంబం మొదటగా ఎలా ఉండేది? మీరు ఎంతమంది? మీ కుటుంబ నేపథ్యం ఎలా ఉండేది? నా పేరు కవిత అండి. నేను బెల్లి లలిత వాళ్ళ చెల్లెల్ని. మేము మొత్తం 5 అక్క చెల్లెలము, ఒక అన్నయ్య. మా అక్క మా ఇంట్లో తెలివైందంటే మా లలితక్కనే. 16 సంవత్సరాల నుండి ఆమె స్పిన్నింగ్ మిల్లో వర్క్ చేసేది. అట్లనే పాటలు పాడుకుంటూ ప్రజా గాయకురాలుగా ఏ మీటింగ్ అయినా పిలిచేది, పోయి పాటలు పాడి వచ్చేది. అసలు అప్పుడు మాధవరెడ్డి ఉండే ఎమ్మెల్యేగా ఎక్కడ లాల్ యాదవ్ వచ్చి లలిత నేను ఎమ్మెల్యేని చేస్తానని చెప్పడం జరిగింది ఒక మీటింగ్లో. అప్పటికే మాధవరెడ్డి మా అక్కని నయీం ముఠాతో చేయించడం జరిగింది. ఈమె ఎక్కడ ఎదిగిపోతుందో ఎమ్మెల్యేగా, నన్ను నా స్థాయికి మించిపోతుందేమో అని అనుకున్నా. అప్పుడు తీసుకుపోయి నమ్మించి మరీ భువనగిరికి ఎవరు వస్తారమ్మా మాట్లాడదురా అని నమ్మించి తీసుకుపోయి చంపేసినట్టు 16 ముక్కలు చేసి అక్కడ ముక్క పడేసి. అయినా మా అక్కను మేము దుర్గాబావి దగ్గర ఒకటి నవతిపల్లి నా తొక్కపురంలో చంపిందేమో నయీం ఇంట్లో అండి. ఇంటి పిలిపించుకొని అండ్ నయీం ఇంటికని కూడా తెలియదు ఆమెకి. ఎవరో పిలిచిరు, మీటింగ్ అవుతుందమ్మా పాటలు పాడాలని పిలిపించుకొని మరి తీసుకుపోయి ఇంటికి తీసుకొని చంపేసిరు. ఒకటి దర్గాబావిలో ముక్కలు దొరికినాయి, తొక్కపురంలో బొమ్మాయిపల్లిలో అండి. అవి మా అక్క అని మేము చెప్పినా కూడా పోలీసు వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ కూడా మీ అక్క కాదా, మీ మా అన్నయ్యతో కూడా మీ చెల్లె కాదు, మీ చెల్లె ఎక్కడనో వెళ్ళిపోయిందని కొద్ది రోజులు లేటర్లో మా అక్క చనిపోయినా కూడా లేటర్ రాసినట్టుగా సృష్టించారు. లాస్ట్కి మళ్ళీ తర్వాత మేము చంపినామని ఒప్పుకొని ముందుకు రావడం జరిగింది. నయీం మెయిన్ కీలకంగా అప్పుడు మాధవరెడ్డి నయీంతో కలిసి మాధవరెడ్డి చేయించండి. మీ కుటుంబంలో ఎంతో బాధలు పడ్డారు అప్పుడు? మా అక్క కాకుండా ఇంకా మా మరిది కరుణాకర్, రాములు, సిద్ధులు, మల్లేష్ అండి 5 చనిపోవడం జరిగింది. 5 పిల్లలు ఎంతో అనాథలు అయిపోయినారు. వాళ్ళు నయీం ముఠా వాళ్ళే చంపుకుంటారు. మా మరిదిని ఘోరంగా మధ్యాహ్నం రోడ్డు మీద నరికి చంపిండండి. అందరు చూస్తుండే. అక్కడనే పోలీస్ స్టేషన్ ఉంది, కానీ పోలీసులు కూడా ఎవరు రాలేదు. మేము అందరం కలిసి ఉండడానికి కూడా ఎంత బాగుండదు తెలుసా. ఒక అందరం కలిసి పండగలాగా అనిపించేది. కానీ ఇప్పుడు అసలు ఎవరు ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. పోలీస్ స్టేషన్ పోతే కూడా మమ్మల్ని కుక్కలు నిలగొట్టేసి ఎవరు పట్టించుకోవాలి. ఏ రాజకీయ నాయకుల దగ్గరకు పోయినా, పోలీసుల దగ్గరకు పోయినా కూడా ఎలగొట్టింది. కొంచెం ఉంది కానీ కాకపోతే కింద అనుచరులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళని లేకుండా చూడాలని కోరుతున్నాం. మొత్తం మీద మనం చూస్తున్నాం బెల్లి లలిత కుటుంబ సభ్యులు మొత్తం కూడా వాళ్ళు ఎంతో కలిసిమెలిసి ఉండేవారిని. తన అక్కను అతి దారుణంగా 17 ముక్కలు చేసి చంపిన నయీం కుటుంబంతో పాటు ఇంకా నయీం అనుచరులు ఎంతోమంది ఉన్నారని, వారందరినీ కూడా అరెస్ట్ చేయాలని ఎంతోమంది పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలతోనే మా అక్కను అతి దారుణంగా నయీం హత్య చేశారని బెల్లి లలిత సోదరి చెప్తుంది. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ.